నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలోని పాషమైలారంలో సిగాచి ఘటన జరిగి నేటికి సంవత్సర కాలం గడుస్తూ ఉంది. అప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పరిశ్రమ దగ్గరకు వచ్చి బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా ₹1,00,00,000 పరిహారం అందజేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. సంవత్సర కాలం గడుస్తున్న బాధితులు ఇప్పటికీ చెప్పులు అరిగేలా ప్రభుత్వ ఆఫీసులకు తిరుగుతున్నారు. ఇదే విషయంపైన సుమారు సంవత్సర కాలంగా పోరాడుతున్న గడిల శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. ఈరోజు సంవత్సరమైన సందర్భంగా మరణించిన వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. గడిల శ్రీకాంత్ గౌడ్ గారు ఈరోజు ఇక్కడ నిలబడి నివాళులు అర్పించడం అనేది ఒక విషయం అయితే, పాపం ఇప్పటికీ బాధితుల కుటుంబ సభ్యులు చెప్పులు అరిగేలాగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగడం దురదృష్టకరం. నెక్స్ట్ జరిగి సంవత్సరం గడుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంపెనీ యాజమాన్యం ₹1,00,00,000 పరిహారం వాళ్ళకు అంటే ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసిర్రు. ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది 25 లక్షలు. మిగతా వారికి వచ్చే బెనిఫిట్స్ని కూడా ఇచ్చే ₹1,00,00,000 కలిపి అనుక్షణం మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు వాళ్ళకు అసలు నిర్దేశం అనేది లేకుండా ఆ కుటుంబ మీద కోల్పోయిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ భార్యలు అందరూ కూడా విపరీతమైనటువంటి ఆవేదన, ఒక విపరీతమైనటువంటి ఇబ్బందులలో ఉన్నారు. మొన్నటికి మొన్న నెల కింద ఎవరైతే 28 మంది గాయాల పాలయ్యారో ఆ గాయాల పాలైన వాళ్ళను కూడా కంపెనీ నుంచి తీసేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి జీతాలు ఆపేసారు. చాలామందికి ఇంకా ట్రీట్మెంట్ జరగాల్సి ఉంది. ఆ ట్రీట్మెంట్ జరగాల్సిన వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించడం లేదు. హరీష్ రావు గారు మొదటగా సంఘటన స్థలానికి చేరుకొని కొంత అధికారుల మీద కేకలేసి హెల్ప్ డెస్క్ పెట్టించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకొని ₹1,00,00,000 ఖచ్చితంగా మేము ఇస్తామన్నారు. అప్పుడు విలేకరులు కూడా అడిగారు, ₹1,00,00,000 మీరు ఇస్తారా లేకపోతే కంపెనీ వాళ్ళతో ఇప్పిస్తారా అని. అప్పుడు సీఎం గారు ఏమన్నారో మీకు తెలుసు, మీకెందుకు, ఎవరు ఇప్పిస్తే వాళ్ళకి ₹1,00,00,000 ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి. నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గులేనట్టుగానే భావించాలి. ఈ మాట అనటంలో కూడా నాకు ఎటువంటి మొహమాటం లేదు. ఎందుకంటే ఇంతమంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ సంవత్సర కాలంగా తిరగటాన్ని ఎట్లా చూస్తారు? ముమ్మాటికి అది ఒక సిగ్గుమాలిన ప్రభుత్వం, సిగ్గుమాలిన ముఖ్యమంత్రి. ఆయనకి ఏమాత్రం కూడా ఇంత కూడా ఇంగిత జ్ఞానం ఉందో లేదో తెలియదు. నేను మొన్న ఒక ప్రెస్ మీట్లో స్థానిక కాంగ్రెస్ నాయకులను కూడా నేను వాళ్ళను కోరడం జరిగింది. దీన్ని పార్టీలకు అంటగట్టి లేకపోతే నిందించే కార్యక్రమం మానుకొని ఆ 54 మంది చనిపోయిన కుటుంబాలకు అండగా నిలిచే ప్రయత్నం చేయమన్నాం. ఈరోజు నివాళులు అర్పించే కార్యక్రమంలో ఎక్కడ కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు ఈ దాఖలాలు లేవు. అంటే ఈ ప్రాంతంలో బతికున్న వాళ్ళ ఓట్ల కోసమే తప్పితే వాళ్ళు ఇబ్బందులు జరిగితే కాంగ్రెస్ ఉండదు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండడు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉండరు. వాళ్ళు కేవలం శవాల దగ్గర పేలాలు ఏరుకునే పని. ఎక్కడ లాభాలు ఉంటాయో అక్కడ వాళ్ళు వాళ్తారు, కాకుల్లాగా గద్దల్లాగా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వాగ్దానం చేశారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు వాగ్దానం చేశారు. ఎట్ ద సేమ్ టైం టీఎస్ఐఐసిలో చైర్మన్గా ఉన్న నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ఇదే కంపెనీలలో ఏడ అవకాశం వస్తుంది, ఎక్కడ దొబ్బుకు తినాలనే దాంట్లో తిరుగుతూ ఉంటారు జగ్గారెడ్డి గారు. జగ్గారెడ్డి గారిది అంత పెద్ద నోరు కదా. ఏఐసిసి దగ్గరికి మొదలు పెడితే పీసీసీ, డీసీసీ, ఏఐసిసి ఉంటే ఆ సీసీని ఇట్లా అల్లాడిచ్చేస్తాడు కదా. ఈ 54 మంది మృత కుటుంబాలు మీ భార్య చైర్మన్గా ఉన్న శాఖ మీకు అసలు సంబంధం లేదా? అంటే అడిగేటోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారా? అది మీ బాధ్యత కాదా? మీరు ఎంతసేపు మన ఫాల్స్ ప్రాపగండా తోటి షో చేయడం, ఉట్టిగానన్న మీడియా హైప్ కోసము స్టంట్లు కొట్టడం కాదు. మీ టీఎస్ఐఏసీకి సంబంధించిన ఒక కంపెనీ బ్లాస్ట్ అయ్యి 54 మంది చనిపోయారు. దానికి ఎక్స్గ్రేషన్ మీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది ఏమైందో ప్రజలకు జవాబు చెప్పండి. అక్కడ ఉన్న 25 మందిని గాయాల పాలై హాస్పిటల్లో చుట్టూ తిరుగుతుంటే వాళ్ళని ఈరోజు కంపెనీలో నుంచి తీసేసి జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇంకా గాయాలు మానలేదు. ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఇంకొక భయంకరమైన విషయం చెప్తా. ఇప్పుడు పోలీస్ శాఖ ఇన్వెస్టిగేషన్ తర్వాత ప్రభాకర్ సార్ ఏం చేసిరు, అది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఓ మర్డర్ కేసు కింద దాన్ని కేసు బుక్ చేసిరు. అయితే ఆ ఒక్క ఎండీని అరెస్ట్ చేసిరు. ఒక్క మర్డర్లో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో అందరినీ అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఒక్కరిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటారా? ఆ విషయం పక్కకు పెడితే అమిత్ రాజ్ సిన్హా అనేటోడు ఈరోజు ఈ కేసుకు భయపడి ఈ 54 మంది యొక్క ప్రమాదాన్ని గుర్తించి అతను ఏం చేస్తున్నాడంటే ఈ భారతదేశ యొక్క పౌరసత్వాన్ని పక్కన పెట్టి పోర్చుగల్ పౌరసత్వం తీసుకొని దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీంతో ఈ ఘటన నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను మీడియా ముఖంగా కోరుతా ఉన్నా.
పోర్చుగల్ దేశం పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఓనర్. బీజేపీకి సంబంధించి ఒక ఎంపీ ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఒక ఎమ్మెల్సీ అయితే మన నియోజకవర్గానికి సంబంధించి ఆయన. వీళ్ళు అసలు ఏమీ మాట్లాడకపోవటం అనేది చాలా అనుమానాలకు తావిచ్చింది. ఆ ఘటన జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళు ఎక్కడ సీన్లో లేరు. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళ గురించి ఇట్లాంటి సంఘటనల నుంచి ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. ఇప్పుడు ఆ అంజిరెడ్డి గారు ఉన్నారు, ఆయనదే పెద్ద కెమికల్ కంపెనీ ఉన్నది. ఆయన ఏం చెప్తాడు దీని మీద? ఈ ప్రాంతవాసులకు తెలియదా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఏందో, ఆయన అవినీతి ఏందో? ఎన్ని కెమికల్ కంపెనీలు ఎక్కువ అండదండలు ఆయన్నే కదా, ఇంకా ఆయన గురించి ఇది ఎక్స్పెక్ట్ చేయడం ఏంది? ఆయన ఎమ్మెల్సీ. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఉన్నారు, రఘునందన్ రావు గారికి కూడా నేను ఈ ప్రాంత ఎంపీగా మీకు బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాము. ఈ 54 మంది ఎక్స్గ్రేషియా విషయంలో, ఆ 28 మందిని కంపెనీల నుంచి తీసేసిన విషయంలో, ఇంకోటి ముఖ్యంగా మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నారు, కేంద్రంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఒక ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆ అమిత్ రాజ్ సిన్హా, ఈ సిగాచి ఎవరైతే ఓనర్ ఉన్నాడో, ఈ దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పోర్చుగల్ దేశం యొక్క సిటిజన్షిప్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని మీరు ఎంక్వైరీ చేసి అతను పారిపోకుండా చూడండి, వీళ్ళకు న్యాయం జరిగేటట్టు చూడండి అని చెప్పి నేను మీడియా ముఖంగా రఘునందన్ రావు గారిని కూడా నేను కోరుతా ఉన్నా. చివరిగా ఈరోజు హరీష్ రావు గారు రావాల్సింది, ఒక సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. సడన్గా అది క్యాన్సిల్ అయింది. ఎందుకు పర్మిషన్ రాలేదా పోలీసుల నుంచి? హరీష్ రావు గారు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పడుతుంది. ఆయన ఏ ఇష్యూ తీసుకున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా చీల్చి చెండాడుతాడో మీకు తెలుసు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఇట్లా ఈగ కూడా వాళ్ళనియకుండా ఒక పెద్దన్నలాగా ఈరోజు హరీష్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరిస్తున్న సంగతి మొత్తం అందరికీ తెలిసిందే. ఈ సిగాచి బ్లాస్ట్ జరిగిన గంటకు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు ఆ శతగాత్రులకు కానీ, లేకపోతే మృతి చెందిన వాళ్ళకు కానీ, మృత కుటుంబాలకు కానీ అండగా నిలిచి ఒక హెల్ప్ డెస్క్ పెట్టడంలో, DNA టెస్ట్లో ఏర్పాటు చేయడంలో, వాళ్ళను హాస్పిటల్లకు పంపించడంలో, ప్రతి ఒక్క సహాయక చర్యలో ఆయన అక్కడ ఉండి ప్రత్యక్షంగా అధికారులను నిర్దేశిస్తూ వాళ్ళకు సూచనలు చేస్తూ ఇదంతా రెస్క్యూ ఆపరేషన్కు ఒక హెడ్ లాగా వ్యవహరించింది. ఆ రోజు ప్రభుత్వంలో లేనప్పటికీ ఆయన బాధ్యత మరవలే. నిన్న సంస్మరణ సభ ఇది. మేము ముట్టడిస్తలేదు, లేకపోతే ధర్నా చేస్తలేదు, లేకపోతే ఏ ఆఫీసర్ను అడ్డుకుంటలేదు, లేకపోతే ఏ మంత్రిని ముఖ్యమంత్రిని అడ్డుకుంటలేదు, ఎవరిండ్ల మీద దాడి చేస్తలేదు. మేము చేస్తున్నది సంస్మరణ సభ. ఈ మృతుల యొక్క బాధలు మీకు తెలిసేటట్టు ఒక చిన్న సభ, వారి గుర్తులో. అట్లాంటి సభకు కూడా ఎన్నడూ లేని విధంగా మేము మీ సేవలో ఎప్పుడైనా సరే ఏ పార్టీ మీటింగ్ పెట్టినా మీ సేవలో అప్లై చేస్తారు. మీ సేవలో అప్లై చేస్తే పోలీసు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఆర్డీఓ దగ్గర దొరకమని, ఆర్డీఓ గారు ఎస్పీ దగ్గరకు పోమని, ఎస్పీ గారు కలెక్టర్ దగ్గరకు పోమని, కలెక్టర్ గారు మళ్ళీ డిఎస్పీ దగ్గరకు పోమని, ఇట్లా నిన్న సాయంత్రం దాకా దింపి మా దగ్గర ఇది పర్మిషన్ ఇవ్వడానికి ప్రొవిజన్ లేదు అని అంటారు. అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో నెలకొన్నది. చివరిగా నేనేమంటున్నా, బాధితులకి సుమారు 40 లక్షలు 50 లక్షల వరకు చేరిని అని చెప్పి కొంత కాంగ్రెస్ వాళ్ళు, లోకల్ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఈ కేసులో కూడా ఇంప్లీడ్ అయి ఉన్నారు కాబట్టి అసలు బాధితులకి ఇప్పటి వరకు ఎంత సాయం అందిందండి? బాధితులకు అందింది 25 లక్షలు. స్వయాన వాళ్ళ మంత్రి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పచ్చి బూతులు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇక వీళ్ళ దగ్గరికి ఏంచి అంతకంటే మంచిగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ కాంగ్రెస్ నాయకులతో, ఈడున్నోళ్ళతోటి? ఇప్పుడు ఈడ కొందరి బీఆర్ఎస్ నాయకుల మీద సవాలు విసిరి, తడిబట్టలు వేసుకొని, షో కొట్టి, లుంగీలు కట్టుకొని, బనియన్లు వేసుకొని పోలీసు వాళ్ళని ఇట్లా తోస్తూ యుద్ధం చేస్తున్నట్టు, వీరోచితమైన పోరాటం చేస్తున్నట్టు షో కొట్టిరు కదా. ఈ సమస్య వాళ్ళకు ఈ నియోజకవర్గంది కాదా? ఆయనకు బాధ్యత లేదా? ఇప్పుడు ఒమ్మను తడిబట్టలు వేసుకొని, లుంగి కట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటికి ఉరుకుమను, వివేక్ వెంకటస్వామి ఇంటికి ఓమ్మను, మన దామోదర్ రాజనరసింహ ఇంటికి ఓమ్మను. అది చేత కాదు. ప్రగల్భాలు పలకడం, స్టంట్లు కొట్టడం, ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయడం, మళ్ళా ఆ బురద వేరే పార్టీల మీద చల్లడం సింపుల్గా. నీకు చేతగాక వివేక్ వెంకటస్వామి గారు కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళకు వచ్చింది 25 లక్షల రూపాయలే. మిగతా పైసలు అన్నీ కూడా వాళ్ళ హక్కుగా, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళకు రావాల్సిన పైసలు అవి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో వీళ్ళు సేవ్ చేసుకున్న పైసలు, ఇన్సూరెన్స్ పైసలు, పిఎఫ్ పైసలు వాళ్ళకేం సంబంధం అండి? ఇంకో దౌర్భాగ్యమైన సంఘటన ఏంటంటే 50,000 రూపాయలు గాయపడిన వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కదా, కంపెనీ 9.5 లక్షలే ఇచ్చింది. ఆ 50 లక్షలు ప్రభుత్వం 50,000 ప్రభుత్వం ఇచ్చిన దానికి మీకేం సంబంధం? ఇంత దొంగ లెక్కలు అవసరమా? మీరు చనిపోయిన వాళ్ళను కూడా మోసం చేస్తారా?
సిగ్గుపడాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి గారు, దామోదర్ రాజనరసింహ గారు, ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు. నేను ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నా, మీరు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా, సోషల్ మీడియాలో ఎన్ని కమెంట్స్ చేసినా, మీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, మీకు బాధ్యత ఉన్నా, ప్రజా సేవలో లేకపోతే ప్రజా జీవితంలో నిమగ్నమై ప్రజాసేవ కోసం ముందుకున్న మీ అందరికీ నేను ఒక సూచన చేస్తూ ఉన్నా, మీకు ఏమాత్రం చీమునెత్తురున్నా ఈ ₹1 మీ ముఖ్యమంత్రి ప్రకటించిన ₹1 ఇప్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండండి. పార్టీలకు సంబంధం లేకుండా కలిసి రండి, వాళ్ళ కోసం పోరాటం చేద్దాం, వాళ్ళకి డబ్బులు ఇప్పిద్దాం. ఇది సిగాజీ కంపెనీతోనే అయిపోయే అంశం కాదు. పాషమైలారంలో వందల కంపెనీలు ఉన్నాయి. ఇంతకంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులను హెచ్చరించండి. ఆ సేఫ్టీ మెజర్స్ అనేటి ఎప్పటికప్పుడు ఆ ఇన్స్పెక్షన్స్ అనేటి చేయండి, ప్రాణాలు కాపాడండి. అడ్డా మీదకించి కూలీలను తీసుకురావడం వల్ల ప్రాణాలు తినడం కాదు. ఇంకొక ముఖ్యమైన అంశం, 54 మంది చచ్చి ఆ కుటుంబాలు రోడ్డున పడి, అందులో గాయపడ్డ వాళ్ళు రోడ్డున పడి, ఆగమ్యగోచరంగా వాళ్ళ భవిష్యత్తులు, పిల్లల భవిష్యత్తులు ఉంటే ఆ సిగ్గులేని అమిత్ రాజ్ సిన్హా సిగాచి వాడు పక్క కంపెనీ లీజుకు తీసుకొని అందులో ప్రొడక్షన్ నడిపిస్తూ ఉన్నాడు. ఈ ప్రొడక్షన్ నడిపిస్తున్న సంగతి పోలీసు వాళ్ళకు కూడా తెలుసు. అయితే ఈ శాఖలన్నీ ఏం చేస్తున్నట్టు అంటే వాడి అడుగులకు మడుగులు వస్తున్నాయా? ఇంత ఘోరం జరిగి ఇంత అయినాక కూడా సిగ్గు లేకుండా వాడు ప్రొడక్షన్ చేసుకుంటా ఉంటే మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు ఈరోజు అందరినీ మభ్యపెట్టి ప్రభుత్వాన్ని, ప్రజలను అందరినీ మోసం చేస్తూ ఉన్నారు. ఈ ప్రొడక్షన్ అసలు పక్క కంపెనీలో, పక్క షెడ్లో ఎట్లా నడుస్తుంది? సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన జరిగి ఇవాళకి సంవత్సర కాలం గడుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావుని తీసుకొచ్చి సంస్మరణ సభను ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి పర్మిషన్ రాకపోవడంతో కేవలం వాళ్ళు మృతి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలకు నివాళులు అర్పించారు. ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పినట్టు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు సిగాచి పరిశ్రమ పేలుడు బాధితులు ఆ కుటుంబాలకు ₹1 వచ్చే వరకు తమ పోరాటం ఆగదని చెప్పి గడిల శ్రీకాంత్ గౌడ్ గారు తో పాటు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హరి యాదవ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, పాషమైలారం నుంచి.